అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. శ్రమలో నీవే నన్ను రక్షించెదవు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు ఏమంటే, నేను శ్రమల్లో ఉంటే నన్ను రక్షించేది నీవు మాత్రమే అని చెప్తున్నారనమాట. మనం చూసినట్టయితే మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేది ఎవరు? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకునేది ఎవరు? మనము ఇరుకుల్లో ఉంటే మనల్ని వచ్చి పలకరించి ఆ పరిస్థితి నుండి తప్పించేది ఎవరు? మన పరిస్థితులు బాగోలేకపోతే మనల్ని వచ్చి ఓదార్చే వాళ్ళు ఎవరు? మనం బలహీన పడుతుంటే మనల్ని వచ్చి బలపరిచేది ఎవరు? మనం దీలా పడిపోయి ఉంటే మనల్ని వచ్చి లేవనెత్తేది ఎవరు? మనల్ని పట్టించుకునేది ఎవరు? అసలుకి లోకంలో మన చుట్టూ అనేకమైన జనములు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, కానీ నీ ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను పట్టించుకునేది ఎవరు? నీకు నమ్మకం ఉందా? నా ప్రతి పరిస్థితుల్లోనే వాళ్ళు నన్ను చూస్తారు అని. ప్రైజ్ ది లార్డ్ కదా. కాబట్టి దావీదు గారు అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నేను శ్రమలో ఉన్నాను అనుకో, ఆ శ్రమలో నన్ను రక్షించేది నువ్వు మాత్రమే. నా దాగు చోటు నీవే. శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, కష్టాలైనా, బాధలైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా, ఏ పరిస్థితి అయినా నా దాగు చోటు నీవు. నాకు నీ రెక్కల కింద ఆశ్రయం దొరుకుతుంది. నాకు నీ రెక్కల క్రిందే నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, ప్రశాంతత అన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వేదో మిస్టేక్ చేసావు, ఏదో పాపం చేసావు. లోకంలో మనుషులు అవన్నీ చూశారు, నువ్వు చేసిన తప్పు పాపం చూశారు. వాళ్ళు నిన్ను చేర్చుకుంటారా అంటే చేర్చుకోరు. ఎందుకంటే నువ్వు చేసిన మిస్టేక్ ఉంది, కనిపిస్తుంది. ఆ మిస్టేక్ని బట్టి నిన్ను తృణీకరిస్తారు. అయ్యో తప్పు అయిపోయింది, క్షమించండి, ఏదో పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నా కూడా వాళ్ళు చేర్చుకోరు, నిన్ను పట్టించుకోరు. ఎందుకంటే సార్లే ఆపోయా, తెలుసుగానే చేసావు, ఒకవేళ నిన్ను చేర్చుకున్నాను అనుకో, ఇలా చేయవని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు. అదే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నా వల్ల తప్పు జరిగింది, పాపం జరిగింది, నేను తప్పు చేస్తా, పాపం చేశా, నా బలహీనత నేను చేశాను, ఇంకెప్పుడు నేను చేయనయ్యా, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయను, నాకు మీరు తప్ప ఇంకెవరు దిక్కు లేదు, నాకు మీరు తప్ప ఇంకెవరు సహాయం చేయరు ప్రభా అని ఒక్కసారి నువ్వు ఆయన ఎదుటొచ్చి కన్నీళ్ళు గారిస్తే, మనుషుల్లాగా పక్కబో ఇంకేం పని లేదా అండు, నా బిడ్డ దా అని చెప్పేసి ఆయన గుండెలకు హత్తుకుంటాడు. నువ్వు కన్నీరు గారుస్తుంటే ఆయన నిన్ను ఓదారుస్తాడు. నువ్వు బాధపడుతుంటే బాధపడుతున్నాను, నేనున్నానుగా, నేనున్నా, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. నీ వెన్ను తట్టి, నీ భుజం తట్టి, భయపడద్దు, నేనున్నాను, నువ్వు బలహీన పడ్డావని నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఈ పని చేసావో నాకు తెలుసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ పని చేసావో నాకు తెలుసు, భయపడద్దు, నేను చూసుకుంటాను. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా, ఆ బలహీనతల నుంచి, ఆ పరిస్థితుల నుంచి నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి దేవుడు ధైర్యపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దావీదు గారు కూడా ఇక్కడ నా దాగు చోటు నీవే అని చెప్తున్నాడు. దావీదు గారికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆయన బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆయన ఏ మూడ్లో ఉన్నా దేవుణ్ణే వెతికాడు, దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకున్నాడు, దేవుని దగ్గరికే వెళ్ళాడు, మనుషుల్ని ఆశ్రయించాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన పెద్ద రాజు కదా, రాజు పోయి మనుషులకి ఆయన కష్టాలు బాధలు చెప్పుకున్నాను అనుకో, వాళ్ళు ఆయన ఎగతాళి చేస్తారు. చూడు, పెద్ద రాజు అయ్యిండు కూడా ఆయనకి ఈ బాధ, ఈ కష్టం, అది ఇది అని చెప్పి మనతో చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది దాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఏం కాదు మహారాజా, ధైర్యంగా ఉన్నాడు అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చూస్తే ఏమనుకుంటాను కదా, రాజు చూడు అన్నీ నాకే చెప్పుకుంటాడు, చూస్తే ఏమున్నాడు రాజు నన్నే పిలుస్తాడు చూస్తే అని చెప్పి ఇట్లా క్యాచ్ చేసుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి, మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దావీదు గారు ఎప్పుడు కూడా మనుషులకు చెప్పుకోవాలా, మనుషులకు చెప్పుకొని ఆడసలా, మనుషుల్ని ఆశ్రయించాలా, నాకు ఈ కష్టం వచ్చింది సహాయం చేయండి అని దేవుణ్ణే ఆశ్రయించాడు. అందుకే ఆయన ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏ పాప బంధకాల సంఖ్యలో ఉన్నా కూడా నన్ను విమోచించేది నీవే, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో నాకు తెలియదు, నా దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నీ దాగుచోటు ఆయనై ఉండాలి. నీ శ్రమలో నుండి ఆయనే నేను రక్షిస్తాడు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల క్రిందకి రావాలి, ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయన యొద్దకు వచ్చి నువ్వు కన్నీరు గార్చాలి. మనుషుల దగ్గర నువ్వు కన్నీరు గార్చొద్దు, మనుషుల దగ్గర నీ గోడు చెప్పుకోవద్దు, దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చెప్పుకో. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో మనుషుల వైపు కానీ, ఈ లోకం వైపు కానీ చూడద్దు. నీ పరిస్థితులను బట్టి రా, దేవుని దగ్గరికి రా, ఆయనే నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన యేసయ్య, ఈ వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ శ్రమలో నుండి నేను రక్షిస్తానని దేవా మాకు ఈ ఉదయకాలం తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును ప్రభా,
ఎన్నో రకాల శ్రమల్లో ఉన్నాను, ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నాను, ఎన్నో రకాల ఇరుకుల్లో ఉన్నాను, ఎన్నో రకాల పరిస్థితుల్లో నేను బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నాను. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు, నన్ను నైనా యేసయ్య ఓదార్చేవారు ఒక్కరు కూడా లేరు ప్రభా. కనీసం నీ పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ప్రభా. అయ్యా, ఇలాంటి పరిస్థితిలో నేనుంటే, ఇలాంటి స్థితిలో నేనుంటే ప్రభా, ఈ మాటల ద్వారా నన్ను బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఈ మాటల ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నన్ను ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నా జీవితంలో నేను ప్రభా మీరు నన్ను దర్శిస్తారనుకోలేదయ్యా. ఈ మాటల ద్వారా నాకు అవసరమైన వాక్కులు అందించి నన్ను బలపరుస్తారు, ధైర్యపరుస్తారు అనుకోలేదయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ యొద్దకు వస్తున్నాను అని చెప్పి ఎంతమంది ప్రభా ఈ ఉదయకాల సమయంలో దేవా ఈ మాటలు విన్న తర్వాత మీ యొద్దకు వస్తున్నారు దేవా. ప్రతి పరిస్థితిని మీ పాదాలు చెంత పెడుతున్నారు, కన్నీటితో మీ పాదాలు కడుగుతున్నారు తండ్రి. వారందరి జీవితంలో మీరు కార్యం చేస్తాను దేవా. వారందరినీ బలపరచండి అయ్యా, ఆదరించండి అయ్యా, దీవించండి అయ్యా తండ్రి. వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చండి దేవా. మీరు మార్చగలిగిన దేవుడు తండ్రి యేసయ్య దేవా. ఎలాంటి పరిస్థితినైనా మీరు మార్చగలిగిన దేవుడు యేసయ్య. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా వారందరినీ ఉదయకాల సమయంలో తండ్రి అయినా సంతోషమైన అనుభవంలోకి నడిపించమని, కృపనందించమని దేవా. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.